ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతవరకు ప్రభు మనకు చాలిన దేవుడుగా ఉండి ఆయన రెక్కల నీడలో మనల్ని దాచి భద్రపరిచారు. ఆయన చేసిన ప్రతి మేలుకు మనం అపాత్రులమే. ఆయన కనికరము వాత్సల్యతే మనల్ని ఈ విధంగా ఈరోజు వరకు ఆయన సన్నిధిలో సజీవుడిగా సజీవురాలుగా మనల్ని దేవుడు నిలబెట్టాడు. గత వారాల్లో మనం గమనించాం. ఒక్కసారిగా విమానము టేకాఫ్ అయిన వితిన్ సెకండ్స్లోనే కొద్ది నిమిషాలు ఒక్క రెండు మూడు నిమిషాల లోపలే ఆ ఫ్లైట్ ఆ విధంగా కూలిపోయి ఎంతోమంది దరిదాపు 270-80 మధ్యలో అంతమంది ఒక్కసారిగా ఒక్క చనిపోయారు. ఎంతో బాధాకరమైన విషయం. కానీ మన దేవుడు మన యొక్క రాకపోకల్లో దేవుని యొక్క కాపుదల సంరక్షణ ఎంతో గొప్పగా దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఆయన కాపుదలతో మనల్ని ఆయన కరుణించి నడిపిస్తూ వస్తున్నారు. దేవుని బిడ్డలారా, దైవజనుడైనటువంటి మోషే రాసినటువంటి ఆ యొక్క గ్రంథాలు, పంచకాండాలు ఆయన ద్వారానే రాయబడ్డాయి. ఆ కాండాల్లో, నిర్గమకాండంలో దేవుని గురించి మోషే చెప్తున్నాడు. ఆయన యెహోవా దీర్ఘశాంతము గలవాడు అని. సో యెహోవా దీర్ఘశాంతము గలవాడు అని, ఆయన 1000 తరముల వరకు కృప చూపిస్తాడని దేవుని గురించినటువంటి విషయాలు మోషే దేవుని చూచి దేవుడు ఆయనకి తాను ప్రత్యక్షపరచుకున్న తర్వాత దేవుని గురించి మోషే రాసినటువంటి మాటలు. అలాంటి పరిస్థితుల్లో మనం గమనిస్తున్నాం, దీర్ఘశాంతము గల దేవుడు కోపపడిన సందర్భాలు ఉన్నాయి. కోపపడతాడా? ఈరోజు మన టాపిక్ మీరు హెడ్లైన్ చూసే ఉంటారు, దీర్ఘశాంతము గల దేవుడు కోపపడునా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునికి కోపం ఎందుకు మండుకుంటుంది? దేవునికి కోపం ఎందుకు వస్తుంది? దేవుని కోపం మానవుల కోపం వంటిది కాదు. దేవుని కోపం వేరు, మానవుని కోపం వేరు. దేవుడు తన నీతి న్యాయముల నిమిత్తమై జనుల్ని ఆయన కోపపడి ఆ మార్గాల్లోకి వారిని నడిపించిన ఆ కోపం నిమిషం మాత్రమే ఉంటుంది. ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. సహోదరులారా, దేవుని బిడ్డలారా, మనం గమనించాల్సినటువంటి ఈ మాటలు, దేవునికి కోపం ఎందుకు మండుకుంటుంది? మొదటిగా మనం గమనించినప్పుడు, పాపం చేసినప్పుడు, తిరుగుబాటు చేసినప్పుడు, పాపముతో తిరుగుబాటు చేయటం వలన, పాపము చేసినందువలన తిరుగుబాటు చేసిన వాళ్ళు మొత్తం, అందువలన దేవునికి కోపం మండుకుంటుంది. దేవుని ఎడల ఆజ్ఞ అతిక్రమమే పాపమని మనం చూస్తున్నాం. క్రొత్త నిబంధనలో దైవజనుడు యోహాను గారు తన పత్రికలో ఆ మాట రాశాడు, ఆజ్ఞ అతిక్రమమే పాపం అని. మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మనం గమనించగలుగుతున్నాం. సో అలాంటి పరిస్థితిలో ఆజ్ఞ అతిక్రమించినటువంటి ఆ కారణాన్ని బట్టి దేవుని యొక్క ఆజ్ఞకు అతిక్రమించినటువంటి అనేకుల మీద ఆయన కోపపడిన సందర్భాలు ఉన్నాయి. ప్రత్యేకంగా మనం ఇక్కడ గమనిస్తే ఇజ్రాయిల్ దగ్గర మనం చూస్తున్నాం, దేవుని ఆజ్ఞలకు అనేక పర్యాయాలు వాళ్ళు వ్యతిరేకిస్తూ వచ్చారు. ఆజ్ఞకు లోబడకుండా తిరుగుబాటు చేస్తేనే ఆజ్ఞ అతిక్రమమే తిరుగుబాటు, పాపం అని కూడా చెప్పవచ్చు. సో దానిని బట్టి దేవునికి కోపం మండుకొనింది, దేవునికి వేదన వారి మీద కలిగింది. ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ రోజున మన జీవితంలో దేవుడు ఒకవేళ కోపపడుతున్నాడంటే మనకు తెలియకపోవచ్చు దేవుడు కోపపడ్డా లేదా అని. మన పరిస్థితులన్నీ ఎప్పుడైతే తలకిందులుగా మారుతుంటాయో అప్పుడు మనం గుర్తుపట్టాలి, దేవునికి కోపం మనం పుట్టించామని. చాలామంది ఈ రోజున కుటుంబ సమస్యలతో, వ్యక్తిగత సమస్యలతో ఎంతగానో అల్లాడిపోతున్నటువంటి కుటుంబాల్లో ఈ రోజున ఏదో ఒక విధంగా భారంగా జీవితాల్ని నెట్టుకుంటూ వస్తున్నారు తప్ప, మా జీవితం మా యొక్క కర్మ అంటూ నిరాశ నిస్పృహలతో ఈ బాధను మేము ఇంకా ఎంతకాలం చచ్చిపోయేంత వరకు ఇది ఇలాగే వస్తుందా, ఇంతేనా అన్నట్లుగా అల్లాడిపోతున్నారు తప్ప, ఈరోజు ఈ స్థితికి ఇంతగా భారంగా ఉండడానికి కారణం ఏంటి? దేవుని యొక్క కోపం ఒకవేళ నా మీద ఏమైనా మండిందా, నేను ఎక్కడైనా దేవునికి వ్యతిరేకంగా నడిచానా అన్న ఆత్మ విమర్శన లేకపోవటం వలన చాలా కుటుంబాల్లో దేవుని కోపం, నిమిషం మాత్రం ఉండవలసిన కోపం
ఆయుష్కాలం అంతా కొనసాగుతూ వస్తుంది. దేవుని బిడ్డలారా ఒకసారి ఆలోచించు. నీవెక్కడ ఎప్పుడు దేవునికి అవిధేయుడు అయ్యావో, అవిధేయురాలు అయ్యావో నిన్ను నీవే పరిశీలించుకో. దేవుని యొక్క లేఖనాల్లో ఎన్నో వాక్యాలు ఉన్నాయి. ఏది చేయొద్దని దేవుడు మనకు చెప్తున్నాడో వాటిని మనం చేస్తూ కొనసాగినప్పుడు నిత్యముగా మనకు తెలియకుండానే మనము దేవుని ఉగ్రతను భరించుచు ఉన్న వాళ్ళమవుతున్నాం అన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఆయన కోపము ఆత్మ సంబంధంగాను దేవుని నీతి విషయమై, దేవుని యొక్క మార్గాల విషయమై జలసి ఆయన రోషం కలిగి ఉంటాడే తప్ప మానవుల కోపం లాంటి కోపం కాదు దేవునిది. దీర్ఘశాంతము కలిగిన దేవుడు ఎందుకు కోపపడుతున్నాడని నీకు నీవే ప్రశ్నించుకుంటే నీవు ఎక్కడ దేవునికి అవిధేయురాలుగా మారావో, నీ మాట, చూపు, ఆలోచన, క్రియ, నడక, తలంపుల్లో దేవుడిచ్చినటువంటి ఆ యొక్క మార్గాలకు వ్యతిరేకంగా సొంత ఆలోచన, సొంత జ్ఞానంతో నువ్వు వెళ్ళినటువంటి కారణాన్ని బట్టి నీకు అధికమైనటువంటి వేదన, బాధ, నీవు జీవితం అంతా కూడా దినమంతా కూడా నిటూర్పులతోనే కొనసాగుతున్నావు. ఒక చోట రాయబడిన మాట ఏంటంటే, ఎప్పుడు తెల్లవారుతుందని రాత్రిలోనూ, ఎప్పుడు రాత్రి అవుతుందని తెల్లవారిలోనూ కనిపెడుతూ ఉంటారట దేవుని బిడ్డలు. థింక్ ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో దైవజనుడు మోషే చెప్తాడు, మీరు యెహోవా ఆజ్ఞలు విడిచి తిరిగితే ఇలాంటి పరిస్థితులు మీరు ఎదుర్కొంటారు. ఎప్పుడు రాత్రి అవుతుందా అని ఉదయకాలమున, ఎప్పుడు రాత్రి అవుతుందని పగలవుతుందని రాత్రి వేళ మీరు ఎదురు చూస్తుంటారు. చాలా కాలం క్రితం కూడా నేను కొంతమందికి చెప్పాను దేవుని యొక్క మాటలు, నా సొంత మాటలు కాదు. నీ ధనమును అట్టివాడు తన ద్రవ్యమును వడ్డీకి ఇవ్వడు అని. వడ్డీ వ్యాపారం చేయొద్దు అన్న తర్వాత కూడా వడ్డీ వ్యాపారం చేస్తున్నటువంటి కుటుంబాల గురించి నేను వింటున్న మాట ఏంటంటే, ఇప్పటికీ కూడా అనేక బాధలు, కష్టాలు, కన్నీళ్ళు వారి పిల్లల జీవితాలు, పిల్లలు కూడా అనుభవిస్తున్నారు. వారు తల్లిదండ్రులుగా వారు మాత్రమే కాదు, వాళ్ళ పిల్లల మీద కూడా ఆ దేవుని కోపం, ఉగ్రత దిగి వచ్చింది. ఈ విషయంలో ఎప్పుడైతే పశ్చాత్తాపడతామో అప్పుడు దేవుడు మనల్ని ఆ స్థితి నుంచి విడుదల కలుగు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డల రెండవదిగా మనం గమనించినప్పుడు విగ్రహారాధన. ఎప్పుడైతే మన జీవితంలో విగ్రహారాధన అనగా దేవుని కంటే ఎక్కువగా దేన్ని మనం ప్రేమిస్తున్నామో అదే మన విగ్రహారాధన. ఒకప్పుడు భార్య భర్తకు విగ్రహం, భర్త భార్యకు విగ్రహం, లేక పిల్లలు తల్లిదండ్రులకి, తల్లిదండ్రులు పిల్లలకి విగ్రహాలుగా ఉండేవారు. కొంతమందికి డబ్బే విగ్రహంగా ఉండేది, కొంతమందికి తిండే విగ్రహంగా ఉండేది, కొంతమందికి ఎప్పుడు నిద్రే విగ్రహంగా ఉండేది. ఇలాగా కొంతమందికి గతంలో ఇలాంటి విగ్రహాలు ఉండేవి. కానీ ఇప్పుడు అయితే విగ్రహం మన చేతిలో ఉన్న సెల్ ఫోనే మన విగ్రహం. ఎప్పుడు చూసినా దాని చుట్టూ దానితోనే మనం కాలక్షేపం చేస్తున్నాం. అదే మనకు విగ్రహం. కాబట్టి ఈ యొక్క విగ్రహారాధన దేవునికి కోపం, రోషం పుట్టించారు అని దేవుని యొక్క లేఖనంలో మనం గమనిస్తున్నాం. 32వ అధ్యాయము 16వ వచనం ద్వితీయోపదేశకాండంలో మనం గమనించినప్పుడు విగ్రహాలను బట్టి దేవునికి వారు కోపం రేపారని ఇజ్రాయేలు యొక్క చరిత్రలో, వారి జీవితాల్లో వారు చేసిన దాన్ని అక్కడ గ్రంథస్థం చేయబడింది. దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని కంటే ఎక్కువగా మనం దేనికి ప్రాధాన్యత ఇస్తున్నామో ఒక్కసారి ఒక దిన చర్యను నువ్వు రాసి పెట్టుకో. ఒకరోజు నేను ఏం చేస్తున్నాను, ఉదయం ఎన్ని గంటలకు లేచాను, రాత్రి ఎన్ని గంటలకు పడుకుంటున్నాను, ఈ మధ్యకాలంలో నేను చేసిన పని ఏంటి అని ఒక్క వారం రోజులు నువ్వు ఒకసారి మెయింటైన్ చేసి చూడు. ఏ గడియకు, ఏ సమయానికి, ఏ టయానికి నువ్వేం చేస్తున్నావో, ఎక్కువగా దేనికి ప్రాధాన్యత ఇచ్చావో జ్ఞాపకం చేసుకొని చూడు. ఉద్యోగమే నీకు విగ్రహమైందా? నీ డబ్బు సంపాదనే నీకు విగ్రహమైందా? లేకుంటే ప్రార్థన జీవితానికి ఎంత టైంని, ఎంత వాక్యానికి చదవడానికి ఎంత టైంని ఇస్తున్నావో ఆలోచించు. విగ్రహాలను బట్టి కూడా దేవునికి కోపం రేపారు అని మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, మన జీవితంలో అలా ఉండకూడదు. మనం దేని ఎక్కువగా ప్రేమించుక. అన్నీ మనకి అవసరమే. ఫోన్ మనకు అవసరం లేదని కాదు, అవసరమే. ఫోన్ అవసరమే, కుటుంబం అవసరమే, ఆర్థిక పరిస్థితులు మనకు అవసరమే. పని చేయకుండా ఎవడు భోజనం చేయొద్దని కూడా రాయబడింది కదా. అలాగే పనికి వెళ్ళాలి, ఉద్యోగాలు ఉండాలి. కానీ దేవుని కంటే ఎక్కువగా దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం? స్నేహానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామా? ప్రార్థన చేసేదానికంటే కూడా స్నేహితులతో ఎక్కువ కలవడానికి మనం ప్రయత్నం చేస్తున్నామా? ఏది మనకు విగ్రహంగా ఉందో దాన్ని ఒకసారి మన ఎదురుండి మనం సరి చేసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తే నిత్యముగా దేవుని యొక్క కోపం మన మీద ఉండదు. ఒకవేళ దేవుడు కోపపడిన నిమిషమే వెంటనే ఆయన హృదయం మార్చుకొని
ఆయన దయతో ఆయుష్కాలం అంతా మనల్ని బలపరచువాడే ఉన్నాడు. హల్లెలూయా. అలాగే మనం మూడవదిగా గమనించినప్పుడు దేవుని యొక్క వాక్యం ఇలాగా తేటగా చెప్తుంది. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 1-3 వచనాల్లో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. ఏంటంటే, నలిగినటువంటి బీదలను, దిక్కులేని వారిని, విధవరాండ్రను, తల్లిదండ్రులు లేని వారిని, తండ్రులు లేని వారిని, ఇలాగా బాగా బక్క చిక్కినటువంటి వారిని హింసించేటువంటి దుర్మార్గత కొంతమందిలో ఉంది. అందుకే దేవుడు అక్కడ కోపం ఆ వచనాల్లో ప్రవక్త యెషయా ద్వారా ఆయన రాయిస్తున్నాడు. అన్యాయం చేస్తున్నారు, మీరు అన్యాయం చేస్తున్నారు, బీదల్ని ఇలాగా శ్రమ పెడుతున్నారు, వారి ఇళ్లను దోచుకుంటున్నారు, కుటుంబాన్ని కలుపుకుంటున్నారు. ఇలాగ దేవుని యొక్క కోపం ప్రజల మీద మండడానికి ఇది ఒక రీజన్ అని దేవుని యొక్క వాక్యం మనకు తేటగా చెప్తుంది. కనుక మన జీవితంలో అన్యాయం చేస్తున్న వారికి మనం ఒత్తాసు పలుకుతున్నామా? మనమును అన్యాయం చేస్తున్నామా? బీదలుగా ఉన్నటువంటి దిక్కులేని వారి ఎడల, లోకంలో ఎంతో బాధను, శ్రమను అనుభవిస్తున్న వారి ఎడల మన మనసు ఎలాగ ఉంటుంది? దేవుని యొక్క లేఖనం తేటగా చెప్తుంది. దేవుడు ఈ మాట అంటున్నాడు ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారానే, శ్రమ నొందిన తన జనుల ఎడల యెహోవా జాలి చేసుకున్నాడు అని. యాకోబు పత్రికలో మనం గమనిస్తే 1వ అధ్యాయము ఆఖరి వచనం అంటుంది, నిజమైనటువంటి భక్తి ఏదనగా, జీవగలిగిన దేవుని ఎదుట నిజమైన భక్తి ఏదంటే, ఈ లోక మాలిన్యము తనకు అంటకుండా బీదల్లోనూ ఇబ్బందుల్లో ఉన్న వారిని, వారి యొక్క పరిస్థితుల్లో వారిని మనం పరామర్శించుటే నిజమైన భక్తి. అంటే శ్రమలో ఉన్నటువంటి ఇబ్బందుల్లో ఉన్న వారిని మనం, బీదలను, తల్లిదండ్రులు లేని దిక్కులేని వారిని మనం ఆదుకోవటమే నిజమైన భక్తి. సో దేవుని యొక్క కోపం మన మీద ఎందుకు మండుతుందంటే, మనం సరైన భక్తి చేయనందువలన, ఆదుకోకపోయినందువలన, బీదలను పరామర్శించినందువలన. ప్రియులారా గమనించండి, లాజరు ధనవంతుని యొక్క చరిత్రలో మనం గమనిస్తున్నాం. ధనవంతుడు లాజర్ని ఏమాత్రం పట్టించుకోలేదు. అందువలన ధనవంతుడు చచ్చిపోతే నరకానికి వెళ్ళాడు, వేదవాడైన దరిద్రుడైన లాజరు చనిపోతే అబ్రహాము రొమ్ముకు వెళ్ళాడు. మన మీద దేవుని కోపం నిమిషమే ఉండాలి, కానీ ఆయుష్కాలం అంతా ఉండకూడదు కోపం. ఆయుష్కాలం అంతా దయ ఉండాలంటే మనం కనికరపడాలి. ఈ విధంగా మన జీవితాల్లో మన మనసు మార్చుకొని దేవునికి అప్పగించుకున్నట్లయితే తప్పకుండా దేవుడు మన మీద ఆయన కోపం ఉండకుండా దీర్ఘశాంతాన్ని ఆయన చూపించి మనల్ని, మన కుటుంబాలను ఆయన కాపాడుతాడు. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధమైన తండ్రి, మీ పాదాలు స్తోత్రాలు. కృపా మహదైశ్వరు మీకు కీర్తి కలిగినట్లుగా దీర్ఘశాంతం కలిగిన దేవుడు కోపపడునా? అవేమే మీరెంతో గొప్ప దేవుడు అయ్యా, దీర్ఘశాంతం కలిగిన దేవుడు అని మీ దాసుడు మోషేకి మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకొని చెప్పారు. మరి దీర్ఘశాంతం కలిగిన దేవునికి అయ్యా మేము ఎందుకు కోపం పుట్టిస్తున్నామో, మీ కోపం కూడా ఎలాంటిదో మీ లేఖనాల్లో తేటగా చెప్పారు. నిమిషం మాత్రమే కోపాడుతుంది, మీ దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మా జీవితాల్లో అయ్యా మా జీవితాల్లో మీకు కోపం పుట్టించకుండా, పాపము తిరుగుబాటు మాలో లేకుండా, అలాగే మా జీవితంలో నేను ఈ విధమైనటువంటి జీవితాన్ని, విగ్రహారాధన విడిచిపెట్టిన వారమై మేము ఈ విధంగా బీదలను అన్యాయము కాకుండా అన్యాయం చేస్తున్న వారి చేతుల నుంచి మేము విడిపించే వ్యక్తులుగా ఉండాలని, అప్పుడు మా మీద మీ దయ ఆయుష్కాలం ఉంటుందని మీ లేఖనాలు తేటపరిచాయి. ఎందుకన్నా ప్రభా, ఈ ఉదయకాలమందు మా జీవితాల్లో ప్రభా మేము ఈ విధంగా మా మీద ఉన్నటువంటి మీ కోపము మా యొక్క జీవితాలకు మా కారణాన్ని బట్టి ఇది మేము అనుభవిస్తున్నామని ఆత్మవిమర్శ చేసుకొని మీ యొక్క సన్నిధిలో వాటి నుండి విడుదల పొంది మీ దయతో ఆయుష్కాలం అంతా మేము, మా పిల్లలు, రాబోయే తరతరాలు కూడా సమాధానంగా, నెమ్మదిగా ఉండేటట్లుగా సహాయం చేయండి. కృపచేత కరుణించి నీ బిడ్డలైన మాకు మీ యొక్క దయను ఆయుష్కాలం ఉంచి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి పొందినాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం కృపతోడే ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిత్యముగా దేవుడు మన మీద కోపాన్ని మళ్లించుకోవడానికి తప్పకుండా ఆయన మనకు సహాయం చేస్తాడు. ఈరోజు మనం 3 విషయాలు గమనించాం. రేపటి దినం కూడా మరికొన్ని విషయాలు చదువుకుందాం. దేవుని కోపం నుండి మనం
మన కుటుంబాలు మనం మాత్రమే కాకుండా మనకు తెలియకుండా రాబోయే తరం కూడా, మన తర్వాత మన పిల్లల జీవితాలు దేవుని యొక్క దయతో ఆయుష్కాలం అంతా వారి జీవితాల్లో దీవెనగా సమాధానకరంగా వారు ఉండేటట్లుగా మనమే వారికి ఒక ఆధారం కావాలి. మన జీవితాలే దేవుని దయను పొందినటువంటి వారికి కూడా ఆ దీవెనను ఉండాలి. కనుక దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా నీవే ఆత్మ విమర్శ చేసుకుంటూ పరీక్షించుకో. దేవుని దయకు పాత్రుడిగా రాబోతున్న దినాల్లో నీ సంతతికి మీద కూడా ఆయుష్కాలం అంతా దేవుని దయ ఉండేటట్లుగా ఈ మార్పు దేవుని సన్నిధిలో కనపరచు. రేపటి దినం కూడా కొన్ని మాటలు విందాం. ప్రభు మనకు తోడుగా ఉండాలి.